నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఇంకా ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎన్ని గంటలకు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్లో భక్తులు, శిలాతోరణం వరకు భక్తులు ఉండడం వలన నిన్నటి మధ్యాహ్నం 1 గంటకు శ్రీవారి సర్వదర్శనానికి అలో చేయలేదండి. ప్రస్తుతం తిరుమలలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు రేపు శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు మీ దగ్గర ఎలాంటి టికెట్స్ లేకపోతే తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని టోకెన్స్ లోని టైంకు వెళ్లి త్వరగా శ్రీవారి దర్శనం అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టోకెన్స్ ఫ్రీగా అయితే తీసుకోవచ్చండి. ఎన్ని గంటలకు ఇస్తారు, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ ఫ్రీగా ఇచ్చే టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తారు, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు టోకెన్స్ వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ రోజు శుక్రవారం డిసెంబర్ 26వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ డిసెంబర్ 25వ తేదీన అంటే నిన్నటి ఉదయం 11 గంటల నుంచి ఇచ్చారు. ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 10,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు మధ్యాహ్నం 12:30 లోపు ఎస్ఎస్డి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే రేపటి దర్శనం కోసం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల పైన టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే ఇచ్చారు. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి ఉదయం 11 గంటల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి మధ్యాహ్నం 2 గంటల లోపు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటల లోపు టోకెన్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇంకా ముందుగానే టోకెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ప్రస్తుతం ఎస్ఎస్డి టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఈ ప్రాంతాలలో టోకెన్స్ ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శనం వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 72,355 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 37,154 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీలాలు సమర్పించారు. 4,12,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఈ రోజు శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో కూడా భక్తులు శిలాతోరణం సర్కిల్ వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా 15 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి కూడా దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి కూడా 3 గంటల నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. క్రౌడ్ ఎక్కువైతే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోని చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.